హాయ్, ఇది ఎపిసోడ్ రివ్యూ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను నేను. ఎందుకంటే మా ఛానల్ చిన్న ఛానల్, కొంచెం లైక్ కొట్టి వీడియో చూడొచ్చు కదా. లైకే అడగట్లేదు, నేను అసలు భయపడుతున్నా. ఎందుకంటే నా వీడియో బాగుందో బాగాలేదో, జనాలకి నచ్చుతుందో లేదో ఎలా అడగాలి లైక్ అనేసి అడుగుతుంది. నేనేం కొత్త ఛానల్ అయితే కాదు, అంతకు ముందు నాది ఒక ఛానల్ ఉండేది, పోయింది. బిగ్ బాస్ ఏం నేను కొత్త ఏం పెట్టడం లేదు. కొంచెం సపోర్ట్ అనేది చేయండి. ఆ ఛానల్ పోవడం వల్లే మళ్ళీ ఇంకొక ఛానల్ అయితే పెట్టుకున్నాను. మీరు చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో కూడా నా వీడియోస్ కూడా బాగానే ఉన్నాయి. మీరు కొంచెం సబ్స్క్రైబర్ అయితే చేయొచ్చు కదా. మీరు ఎప్పుడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళని సపోర్ట్ చేస్తారా? చిన్న చిన్న ఛానల్ వాళ్ళని సపోర్ట్ అనేది చేయరా? పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకే బోల్డ్ అని లైకులు, బోల్డ్ అని సబ్స్క్రైబర్లు ఇస్తున్నారు. కొంచెం నాకు సపోర్ట్ చేస్తే మీకు కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా, చిన్న చిన్న ఛానల్ అయినా కానీ. ఇకపోతే ఎపిసోడ్ రివ్యూ ఇది. అసలు పాపము భరణి వాళ్ళ అమ్మగారిని కూడా దివ్య బాధ పెట్టేసిందంటే ఏమనుకోవాలి అసలు. తనుజాని వచ్చేసి నా మనవరాలమ్మా అని చెప్పననింది. దివ్యని వచ్చేసి ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకో, ఒక పెద్దదాన్ని బాగలేదు, నువ్వు బాగా ఆడమ్మా అని చెప్పింది. పోయింది అక్కడ. అసలు ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసా? ఇప్పుడు ఒక సిస్టర్ బిహేవ్ చేసేదానికి, ఒక వైఫ్ బిహేవ్ చేసేదానికి తేడా ఉంది. సేమ్ టు సేమ్ అన్హెల్దీ బాండ్ గా ఒక వైఫ్ బిహేవ్ చేసినట్టే దివ్య అయితే బిహేవ్ చేస్తుంది. వచ్చిన భరణి అన్న వాళ్ళ కూతురు వచ్చింది, ఆవిడకి కమాండింగ్ వద్దు, కొంచెం జాగ్రత్త అని చెప్పింది. ఇప్పుడు అంత పెద్ద ఆవిడ వచ్చి కొంచెం బాగలేదు తగ్గించుకో అని చెప్పననింది. దానికి మళ్ళీ అలాంటప్పుడు ఏం చేయాలా? కొంచెం దూరంగా ఉండి మాట్లాడాలా. వెంటనే వచ్చేసి భరణతో ఏంటి నేను ఒక అన్నయ్య లాగా ట్రీట్ చేస్తుంటే మీ వాళ్ళు ఎవరికి నచ్చట్లేదు అని చెప్పేసి ఏడుస్తున్నది. భరణను ఉండేసి నేను ఉన్నాను కదా, నేనే అర్థం చేస్తున్నాను కదా, పెద్దవాడు కదా, నన్ను కమెంట్ చేయటం వల్ల ఆమెకి ఫీల్ అయిపోయినట్టు ఉంది అని భరణన్ అన్నాడు. అలా కాకుండా భరణన్ ఖచ్చితంగా అవును నువ్వు బిహేవ్ చేసేది బాగలేదు కాబట్టే కదా వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు మారు, మనం బయటకు వెళ్ళినాక చూసుకుందాం, మన ఇద్దరు బాండింగ్ ఏందో, అన్న చెల్లెల బాండింగో లేకపోతే ఇంకేమన్నా బాండింగో మనము బయటకు వెళ్ళి చూసుకుందాము అనేసి భరణన్న ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్పేస్తే ఆవిడ కామ్గా ఉంటుంది కదా. అలా కాకుండా ఈ అన్న దగ్గరగా తీస్తున్నాడు. పాపం ఫస్ట్ లో ఏడుస్తా ఉండింది. అసలు ఏడుస్తా ఉన్నాడు. ఆ అన్న ఏడుస్తా ఉంటే ఏం చెప్పిందా, నేను ఇంకా బయటికి వెళ్ళినా తనుజ అని కలవను, ఆవిడైతే నాకు నచ్చలేదు అని చెప్పనింది. ఇంకా ఆ తర్వాత అన్న ఏడుస్తా ఉండేసరికి నేను బయటికి వెళ్ళినా, టాబ్లెట్ వేసుకోండి మీరు, ఫుల్ జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త. వాళ్ళ కూతురికి వాళ్ళకి కూడా లేదు, నీకెందుకమ్మా? అయినా కూడా అసలు బిగ్ బాస్ ఫస్ట్ నటించడానికే వచ్చినట్టున్నావు అనిపిస్తుంది. అది లాస్ట్ వీడియోలోనే చెప్పిన, మీ అమ్మగారు వచ్చి నేను కవర్ డ్రైవ్ చేసి తనేదో అన్న అనుకున్నాను, నిన్నొచ్చేసి నేను అన్న పిలవమని పంపించాను అని చెప్పనండి. ఇక్కడికి వచ్చి నువ్వు ఫస్ట్ గురువు గారు అంటా ఉన్నా, ఆయన శిష్యులు అంటున్నారు. అది ఎందుకని అన్న అని కన్వర్ట్ చేసుకున్నారు. కానీ అసలు మీ ఇద్దరు అన్న చెల్లెళ్ళని ఎప్పుడు రాలేదే. ఆమె ఎప్పుడైనా నోరు తెరిచి ప్రేమగా, భరణన్న కూడా అదే అన్నాడు, దాన్ని నోరు తెరిచి ప్రేమగా ఎప్పుడైనా అన్నా అని పిలిచావా అని కూడా చాలా సార్లు అడిగాడు. ఎప్పుడు ప్రేమగా అన్నా అని పిలవలేదే. ఆయన కన్స్ట్రక్షన్ రూమ్ కి పోయినప్పుడంట వెనకాలే నిల్చో ఉంటుందంట, బయట డోర్ దగ్గర బోతిగాడ నక్కలాగా, ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అనేసి. ఎందుకు అంత అవస్థ నీకు? ఏం అసలు అది ఇన్ఫాక్చువేషన్ అయినా కానీ ఆయన ఏజ్ ఎంత? 55, 60 ఉంది. నీ ఏజ్ ఎంత? కొని ఒక 50 వేసుకో, 50-55 ఉంది. నీ ఏజ్ ఎంత? ఆయన ఏజ్ ఎంత? అసలు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఏందో ఆమె ఏందో, ఆమె విధానాలు ఏందో, ఆమెకేందో వాళ్ళకే తెలియాలా, వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళకే తెలియాలా. మనమేమి వాళ్ళ మనసులో దూరి చూడడం లేదు. ఏందో వాళ్ళు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఆ కెప్టెన్సీ టాస్క్ దగ్గర అసలు సంచాలకగా ఎంత బ్లెండర్ చేసింది అమ్మాయి అసలు. అయినా కూడా సుమనన్న పట్టుకొని అడగాలి. సుమనన్న ఫస్ట్ అందరు వీళ్ళంతా సపోర్ట్ చేస్తా ఉన్నారు, అది పెట్టు, ఇది పెట్టు, అది రావు, ఇది అతి అని చెప్పి చెప్తా ఉన్నసరికి వీళ్ళు ఎలా పెట్టమంటే సుమనన్న అలాగే పెడుతున్నాడు. అది కొంచెము ఇట్లా అది పట్టాల్సింది, అది కొంచెము మిస్ఫైర్ అయింది. సంచాలక ఎక్కేసరికి సరే సంచాలక ఎక్కేమంది కదా అనేసి ఎక్కేశాడు. సంచాలక అన్నాడు ఫస్ట్ ఇద్దరికి సపోర్ట్ అనేది చేయకూడదు. సంచాలక అనేది సైడ్ దూరంగా ఉండి వీళ్ళు ఎలా పెడుతున్నారు ఏంటి అనేది చూడాలా, కానీ ఇద్దరికి సపోర్ట్ చేస్తా ఉంది.
కానీ రీతియే బాగా పెట్టిందిలే, అది సెకండరీ. కానీ సంచాలకం ఏం చేయాలా, దూరంగా ఉండి ఎవరు పెడుతున్నారో లేదు అనేది చూడాలి. అప్పటికి దివ్య కూడా చెప్తా ఉండింది, ఆ అమ్మాయి ఎక్కడానికి ఇతను ఎవరు సుమనన్న ఎక్కడానికి కూడా చాలా టైం చాలా తేడా ఉండింది కదా. కనీసం అప్పుడైనా ఇది బాగలేదు అని చెప్పాలి కదా, అలా కూడా ఆమె చెప్పలేదు. అదే దివ్య కూడా అడుగుతారు చెప్పాలి కదా అంటే ఆమె అసలు ఏం చెప్పని ఎట్లా. ప్లస్ డీమన్ పవన్ కూడా మాట్లాడుతూ ఉంటే నువ్వెవరు చెప్పడానికి అని అడుగుతుంది. తనుజ నువ్వెవరు చెప్పడానికి అడిగినప్పుడు ఆ అమ్మాయి అంతకుముందు సుమనన్న ఆడిన దాంట్లో ఆ అమ్మాయి నోరు రేస్ చేసింది తనుజ. అప్పుడు కళ్యాణ్ నువ్వెవరు చెప్పడానికి అడగలేదు కదా, కెప్టెన్ గా నా ఇది నేను చూసుకుంటాను అని చెప్పాడు, కానీ నువ్వెవరు చెప్పడానికి అన్న విషయం అయితే అడగలేదు కదా. అదే నాగార్జున గారు చెప్పారు, ఇది అందరూ హౌస్ లో ఉన్న వాళ్ళంతా అడిగే హక్కు, అడిగే రైట్స్ అయితే వాళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా అందరూ మాట్లాడతారు అని చెప్పనన్నారు. కానీ ఖచ్చితంగా చూసుకుంటే ఒక సంచాలక, మీరు కోపం వచ్చినా కానీ నేను చెప్తున్నా, సంచాలక అన్నప్పుడు మొత్తము సపోర్ట్ చేయకుండా ఒక సైడే ఉండి ఎవరు ఎలా పెడుతున్నారో అన్నది చూడాలా. ఇంకా సుమనన్న సరాసరి వీళ్ళంతా అసలు సుమనన్న ఊరికే పెట్టేదే, ఆయన అది పెట్టు అది పెట్టు అది చూసుకో అని చెప్తా ఉండేది. ఆ దివ్య కావచ్చు, బండన్న కావచ్చు, వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈయన కనీసం చూసుకోవాలి కదా. కళ్యాణ్ కూడా సుమనన్నకే సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఆయన చూసుకోకుండా పెట్టడం వల్ల ఆయనదైతే పోయింది. దివ్యదైతే సూపర్ అనమాట. దివ్య అంటున్నా, రీతు అయితే సూపర్ అనమాట. ఎట్టైనా కెప్టెన్ అవ్వాలి అనుకున్నది కదా, అయిపోయింది. ఏడ్చింది, మీరంతా ఒక్కరికి సపోర్ట్ చేశారా, నాకు ఎవరు సపోర్ట్ చేయరా అని ఏడ్చింది. సరే అనేసి ఇంకా ఆమెకే ఇచ్చేసింది. కనీసము ఆ విషయం గురించి నాగార్జున గారు నవ్వుకుంటున్నారే గాని ఆ విషయం గురించి అసలు ఏమీ అడగలేదే. ఇప్పుడు అంత ఫస్ట్ లో రీతు సంచాలకగా తప్పు చేస్తే డీమన్ పవన్ ని కెప్టెన్సీ మార్చి మళ్ళీ పెట్టి మళ్ళీ చేశారు. ఇప్పుడు తనూజాని ఎందుకు అలా అడగలేదు? రాము తప్పు చేస్తే సంచాలకగా తప్పు చేస్తావా అని అడిగారు, తనూజాని ఎందుకు అడగలేదు? ఫేవరెటిజమా? అన్ని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అందరూ ఒక్కటే కదా, హౌస్ మేట్స్ అంతా ఒక్కటే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఎందుకు అనిపించింది. తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది బూతులు తిట్టకుండా మెసేజ్ చేయండి, ఓకేనా. ఇంకపోతే వీళ్ళిద్దరికి గొడవ. నాగార్జున గారు ఆ గొడవలో సగం చూపించారు, సగం చూపించలేదు. ఇద్దరి తప్పు ఉంది. ఇద్దరి తప్పులో 99% దివ్యదే తప్పు ఉంది. 1% ఈ అమ్మాయి తప్పు ఉంది. ఎవరిది? తనుజది తప్పు ఉంది. ఫస్ట్ రేస్ చేసిందే దివ్యనే కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడింది. నువ్వు దిష్టి బొమ్మలాగా కూర్చో ఉంటావు అనేసి, సీరియల్ యాక్టింగ్ వెళ్ళి బయటికి వెళ్ళి చేసుకోపో అనేసి అలా మాట్లాడింది ఈ అమ్మాయి. తర్వాత ఆ అమ్మాయి కూడా రేస్ అయింది. కానీ ఇద్దరిది తప్పు. అది ఇద్దరికి అట్టంటే పైన చెప్పేశారనమాట. ఆ మాట జారితే ఆట పోతుంది అని చెప్పని అన్నారు. ఈ అమ్మాయి కూడా ఏం కెప్టెన్ అయితే కళ్ళు నెత్తికెక్కాయా నీకు అని చెప్పేసి తనుజాను కూడా అడిగాడు. కొంచెం అంటే అమ్మాయి విన్నర్ రేస్ లో ఉంది కదా, కొంచెం విన్నర్ రేస్ లో ఉన్నావు కదమ్మా, కొంచెం ఆచితూచి ఆడు అని చెప్పేసి చెప్పినట్టు అనిపించింది నాకైతే. బాగానే చెప్పాడు. ఇంకపోతే దిస్ ఇస్ ద ఫ్యామిలీ టైం, ఫ్యామిలీ పార్టీ అనమాట. కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి చెప్పారు. అసలు ఎంత వాళ్ళ నాన్న కూడా యూత్ లాగే ఉన్నారు కదా, కళ్యాణ్ వాళ్ళ నాన్న అన్నదమ్ముల్లాగే ఉన్నారు చూడ్డానికి. అసలు ఎంత చెప్పారు సార్, కప్పు ముఖ్యం కాదు మనకి, నిజాయితీగా ఉండాలా మనము, పక్కన వాళ్ళని ఏడిపించకుండా ఉండాలి, కన్నీళ్లు వేస్ట్ చేయొద్దు. తనుజను ఉద్దేశించి చెప్పినట్టున్నారు, కన్నీళ్లు వేస్ట్ చేయొద్దు, పక్కన వాళ్ళని హట్ చేయొద్దు అనేసి సూపర్ గా చెప్పారు. ఒక మోటివేట్ చేశారు కళ్యాణ్ని, సూపర్ అనిపించింది. వీళ్ళ నాన్నకి అతనికి చిన్నప్పటి నుంచి దూరం ఉండింది కదా, ఇప్పుడు దగ్గరైనట్టు అనిపించింది. అసలు అప్పుడు ఎంత బాధపడ్డాడు తెలుసా, నేను ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్నవాడిని నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు నా కొడుకు, నాకైతే సూపర్ అనిపిస్తుంది చెప్పి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎవరికైనా అంతే కదా, తన కొడుకు వల్ల తనకే మంచి పేరు వస్తా ఉందంట. అదే ఇంకా
ఇంకా కళ్యాణ్ సేమి కన్స్ట్రక్షన్ జరుగుతున్నదా ఇల్లు అంటే నాగార్జున గారు ఇంకెందుకులే పూర్తయిపోతుందిలే ఇల్లు అన్నట్టు మాట్లాడు. ఇంకేంటి వాళ్ళకి ఇంకా వచ్చేసాయి, ఇంకా మంచి రోజులు వచ్చేసాయి. ఎక్కడో ఏదో పల్లెటూరులో ఉన్న అతను అసలు ఇంత లావున ఒక నేషనల్ టెలివిజన్ కి వాళ్ళ నాన్న కొడుకు వాళ్ళ నాన్నని తీసుకొచ్చాడంటే అంతకంటే ఇంకా ఏం కావాలా ఆ కన్నా తండ్రికి. అంత ఎమోషనల్ అయిపోయాడు వాళ్ళ నాన్నగారు వచ్చేసి. సూపర్, ఆ చెప్పిన మాటలు కూడా సూపర్ అని చెప్పారు అనిపించింది. ఇంకపోతే భరణన్న ఫ్యామిలీ వచ్చింది. భరణన్న ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరెవరి టాప్ 5 లో పెట్టారో మనకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ భరణన్న ఫ్యామిలీలో ఫస్ట్ భరణన్ననే టాప్ 5 లో పెట్టుకున్నారు. ఇంకా ఆ తర్వాత తనూజ అని చెప్పి మనవరాలు అని చెప్పాను వాళ్ళ పెద్ద ఆవిడ. నాగబాబు గారు కూడా వచ్చారు కదా. నాగబాబు గారు వచ్చేసి అసలు నేనేంటి అసలు నాకు భరణి కొత్తల్లో అయితే నాకు కొట్టి మాట్లాడేవాడు, ఇప్పుడు వచ్చేసి ఎంత గంగిగోవులాగా అయిపోయాడు. ఇదైతే నాకు నచ్చట్లేదు. కొంచెం బాగా మాట్లాడు, బాగా ఉండు. ఫైర్ ఎక్కడ? ఫైర్ ఉండాలా? ఇది బిగ్ బాస్ హౌస్, ఫైర్ లేకపోతే చల్లదు అని చెప్పాను. ఆయనైతే బాగా మంచిగా ఎపిసోడ్ చూస్తున్నట్టే ఉన్నారు. చూడకుండా అయితే అంతలా మాట్లాడలేరు. ఎపిసోడ్ చూస్తున్నట్టే ఉన్నారనిపించింది. ఆయన ఒక మాట ఏంది, ఏ ఊరు? జార్జియానా? ఆస్ట్రేలియా, జార్జియా, అమెరికా అక్కడి నుంచి ఎంత వస్తున్నారా బిగ్ బాస్ చూడడానికి? అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారేమో. అసలు ఆమె ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడుతా ఉంది వచ్చి, అక్కడి నుంచి వచ్చి. లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారో, లేకపోతే ఒక ఎపిసోడ్ చూడడానికి కోసం అక్కడి నుంచి వచ్చారు. ఇంకెవరు లేరు. అన్ని స్టేట్లు కవర్ అయిపోయినాయి. ఇట్లా ఆంధ్రప్రదేశ్ కవర్ చేసేస్తారు వచ్చి చూడడానికి. ఇంకా ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, జపాన్, ఆ కింగ్ మామ ఉంటాడు చూడు, ఆయన ఊరి నుంచి కూడా వచ్చేయాలి చూడడానికి. అక్కడ నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయినారని అనుకుంటా. ఇంకా వాళ్ళు టాప్ 5 ఎవరెవరిని పెట్టారంటే ఫస్ట్ బర్నర్ టాప్ 5 లో పెట్టారు. ఇంకా తర్వాత తనూజ అని పెట్టారు సెకండ్ ప్లేస్ లో. 3 సుమన్ శెట్టిని పెట్టారు. 4 ఇమ్మానియల్ ని పెట్టారు. 5 వచ్చేసి సంజన గారిని పెట్టారు. ఇంకా గజని ఎవరు అంటే బర్ణనని గజని అన్నారు. ఇంకా రీతు అంటే హాసిని అని చెప్పనన్నారు. కుదిరితే ఒక కప్పు కాఫీ అని చెప్పన్నట్టు హాసిని అని చెప్పనన్నారు. ఇంకా వాళ్ళ అమ్మ ఇందాక చెప్పాను కదా, వాళ్ళ పెద్ద ఆవిడ చాలా ఫీల్ అయిపోయింది. అట్లాగే నాగబాబు గారు కూడా నువ్వు కొంచెం ఫైర్ తో మాట్లాడు అని చెప్పినారు. ఇంకపోతే సెకండ్ వచ్చేసి కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చింది. కళ్యాణ్ ఫ్యామిలీ సూపర్ అనిపించింది అబ్బా నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు. కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చారు కదా, వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి కళ్యాణ్ పెట్టినారు. ఇక సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఇమ్మున్ పెట్టారు. 3వ ప్లేస్ లో వచ్చేసి తనుజాని పెట్టారు. 4వ ప్లేస్ లో వచ్చేసి రీతుని పెట్టారు. 5వ ప్లేస్ లో వచ్చేసి డీమాన్ని పెట్టారు. ఇక షికావత్ ఎవరు అంటే షికావత్ కి డీమాన్కి ఇచ్చారు. ఇక కళ్యాణికి వచ్చేసి కిక్ ఇచ్చారు. మా అన్న ఎప్పుడు కిక్ గా చూస్తారని చెప్పేసి కిక్ అయితే ఇచ్చారు. నాకు కళ్యాణ్ ఫ్యామిలీ అయితే నాకు లిటరలీ కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి. మనం ఎప్పుడు మన అమ్మ వాళ్ళని వాళ్ళు ఎంత ప్రౌడ్ ఫీల్ అయ్యేటట్టు చూస్తాబ్బా, నా కూతురు రా అనేసి మా అమ్మ ఎప్పుడు ఫీల్ అవుతుందా అన్నట్టయితే నాకు అనిపించింది. ఇకపోతే తర్వాత ఇమానియల్ ఫ్యామిలీ వచ్చింది. అవినాష్ వెంటనే జోకుల మీద జోకులు వేస్తా ఉన్నారు కదా. అవినాష్ వచ్చేసి నాగార్జున గారు వచ్చేసి నేను అక్కడ టాప్ 5 లో పంపించేస్తాను అని చెప్పంటే ఇమానియల్ ఎన్నిసార్లు వస్తావురా నువ్వు ఇక్కడికి అని చెప్పి ఇమానియల్ అనడము. ఇంకా కట్టప్ప ఎవరు అంటే కట్టప్ప వచ్చేసి తనుజాకే ఇచ్చాడు. ఎంతమంది వెన్నుపోటు పొడిచావంటే లెక్క పెట్టుకుంటున్నాడు. ఇంతమంది వెన్నుపోటు పొడిచా అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పాడు అనమాట. నువ్వు ఎవరితో గొడవ పెట్టుకోవాలో ఒకసారి చూసుకో, వాళ్ళతోనే పెట్టుకో. ఎవరితో రైవల్రీ పెట్టుకుంటే నువ్వు టాప్ 1 పొజిషన్ లోకి వస్తావు అని చెప్పేసి చెప్పకనే చెప్పాడు అనమాట అవినాష్. అరే నువ్వు కాంపౌండ్ రా అని చెప్పేసి అరే ఎవరు సార్ అతను పంపించారు అని చెప్పేసి తనుజ కూడా అంటా ఉండింది కదా. భలే అనిపించింది. బాగా కామెడీ మీద కామెడీ చేస్తారు. అలాగే ఇమానియల్ అలాగే అవినాష్ కానీ లోపల ఉంటే మంచి కామెడీ ఉంటుండేది లోపల అనిపించింది నాకు. వాళ్ళు ఎవరెవరిని పెట్టారంటే ఫస్ట్ ప్లేస్ లో ఇమానియల్ ని పెట్టారు. రెండో ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ ఇమ్మాన్ని పెట్టారు. రెండో ప్లేస్ లో వచ్చేసి తనుజాని పెట్టాడు. 3వ ప్లేస్ లో వచ్చేసి కళ్యాణ్ పెట్టారు. 4వ ప్లేస్ లో వచ్చేసి డీమాన్ పెట్టారు. 5వ ప్లేస్ లో వచ్చేసి రీతుని పెట్టారు. నా టాప్ 5 కూడా ఇదే అనుకుంటున్నా. మీ టాప్ 5 కంటెస్టెంట్ ఎవరో కూడా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.
ఇంకా తర్వాత దివ్య ఫ్యామిలీ వచ్చింది. దివ్య ఫ్యామిలీ ఆ పెద్ద కూడా భలే పెట్టారు కదా, అసలు సూపర్. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి ఇమానియన్ పెట్టారు, రెండో ప్లేస్ లో తనూజని పెట్టారు, మూడో ప్లేస్ లో వచ్చేసి భరణి గారిని పెట్టారు, నాలుగో ప్లేస్ లో సుమన్ పెట్టారు, ఐదో ప్లేస్ లో ఓ తాత నా ఫోటో పెట్టు తాత, నువ్వు ఏం తాతో నేను ఉన్నాను తాత నా ఫోటో పెట్టు తాత అనేసరికి ఐదో ప్లేస్ లో వచ్చేసి ఆ దివ్యాని పెట్టారు. ఆమె పెట్టమని చెప్తేనే పెట్టారు. ఆయన అయితే బాగా పెట్టారు, ఎట్లాంటి పార్షాలిటీ లేకుండా నా మనవరు మాత్రమే నా మనవరాలు మాత్రమే ఫస్ట్ ప్లేస్ లో ఉండాలని కాకుండా నా మనవరాలు ఆ ప్లేస్ లోకి రావాలని చూసుకుంటున్నాను అని చెప్పేసి పెట్టారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నువ్వు బంధాలు కొంచెం దూరంగా ఉండమ్మా, మనకి బంధాలు అవన్నీ వద్దు, బిగ్ బాస్ కి వెళ్ళింది బంధాలు పెట్టుకోవడానికి కాదు కదా ఆడుకోవడానికే కదా అనేసి చెప్పింది. ఇది నా షార్ట్ అండ్ స్వీట్ గా రివ్యూ చెప్పానే అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చుతూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తా. కొత్త వాళ్ళని కొంచెము కొత్త కాదు నేను పాతే, కానీ ఛానల్ పోవటం వల్ల ఇలా పెట్టుకోవాల్సి వచ్చింది. కొంచెం ఎంకరేజ్ చేయండి, మరిన్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. బాయ్ బాయ్.